వీళ్ళు అవే చేయలేకపోయారు, మిర్చి రేట్ నింపేస్తారంటే వీసా తీసుకుంటారు వాళ్ళు అంతే. ఖమ్మం టూరిస్ట్ వీసా, వాళ్ళు గెలిచింది ఖమ్మంలో కానీ టూరిస్ట్ వీసా ప్రకారం వచ్చిపోతుంటారు. మినిస్టర్లు కూడా ఓన్లీ డీల్ మన హైదరాబాద్ ఖమ్మం తిరగడం తప్పితే ఎక్కడైనా ఏ రైతునైనా కానీ ఏ ప్రజలను పట్టించుకున్న దాఖలు ఉన్నాయి చూడండి. ఎంఆర్ఓ ఆఫీస్ లో చాలా వరకు పనులు కావట్లేదు, పక్కన పెడుతున్నారు. ప్రతిదీ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థగా పోతున్నా వాళ్ళు పనిచేయట్లేదు. ఎక్కడికి పోయినా అధికారులు ఎక్కడా పనిచేయట్లేదు. మొన్న మంగళంలో 40 క్వింటాలు పడిన రైతు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందండి, నాకు డబ్బులు లాస్ వచ్చిందని. నమస్తే సార్. నమస్తే అండి. పేరు సార్? నకిరికంటి వీరభద్రం అండి. వీరభద్రం గారు, ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు గవర్నమెంట్ చూసాము, ఇప్పుడు ప్రెసెంట్ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ చూసినాం. ఏ గవర్నమెంట్ బాగుంది సార్? రెండు గవర్నమెంట్లు బాగాలేవండి. ప్రెజెంట్లీ 10 సంవత్సరాలు అనుభవించినాం, ఇప్పుడు ఇది సంవత్సరాలు అనుభవిస్తున్నాం. అది 10 సంవత్సరాల వాళ్ళు ఎంత చికా చేశారు, వీళ్ళు 1.5 years అంత చికా చేస్తున్నారు. కాబట్టి ఏ ప్రభుత్వం కూడా పెద్దగా అంత ఇంట్రెస్ట్ కనిపించలేదు మనకు. అంటే ఈ గవర్నమెంట్ లో స్కీమ్స్ మంచిగానే వస్తున్నాయి అంట కదా సార్. 6 గ్యారెంటీలు అని చెప్పి ఇప్పుడు ఫ్రీ బస్ అని ఇచ్చారు, ఇంకోటి ఫ్రీగా మన 500 గ్యాస్ సబ్సిడీ కూడా ఇస్తున్నారు, అండ్ కరెంట్ కూడా 0 కరెంట్ అని ఇస్తున్నారు కదా. అవి ఎంతమందికి అందినాయండి? ఫ్రీ కరెంట్ కానీ, తర్వాతకి గ్యాస్ ఫ్రీ కానీ. ఇప్పుడు లేడీస్కి అయితే నడుస్తుంది, కానీ మిగిలిన ఈ స్కీములు నడవట్లేదు. 6 స్కీములు ఎక్కడా పనిచేయట్లేదు అనేది మా వాదన. మీ దగ్గరికి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి సార్? నా దగ్గర చాలా వచ్చినాయండి. ఇప్పుడే జస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్కి వేస్తున్నా. ఎంఆర్ఓ ఆఫీస్ లో చాలా వరకు పనులు కావట్లేదు, పక్కన పెడుతున్నారు. ప్రతిదీ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థగా పోతున్నా వాళ్ళు పనిచేయట్లేదు. ఎక్కడికి పోయినా అధికారులు ఎక్కడా పనిచేయట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు సామాన్య ప్రజానికం. కాబట్టి ఈ ప్రభుత్వాలు కాకుండా ఇంకో ప్రభుత్వం వస్తే మంచిదని మేము భావిస్తున్నాం. ఓకే సార్. ఇప్పుడు రైతాంగం విషయానికి వస్తే, ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేశాడు కదా సార్, 2 లక్షలు రుణమాఫీ చేశాడు, రైతు బంధు కూడా ఇస్తున్నారు కదా. ఎక్కడండి? ప్రజెంట్ నాకే 11 ఎకరాల భూమి ఉందండి, ఎక్కడ పడ్డదండి? ఎక్కడ పడలేదండి. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంతవరకు నాకు రుణమాఫీ కాలేదు. తర్వాత 5,000 రూపాయలు 7,000 ఇస్తాను, ఇంతవరకు అవి కూడా పడలేదు. ఎక్కడ పడ్డాయండి? రుజువు పెట్టమని ఇంతవరకు ఏ మంత్రి అయినా సరే, ఇక్కడ లోకల్ మంత్రి పొంగాళి శ్రీనివాసరావు చెప్తాడు, కానీ ఇంతవరకు ఇచ్చేసింది లేదు. పాలేరు గానీ ఖమ్మం గానీ ఉన్న 2 మంత్రులు కూడా ఎక్కడ పనిచేయట్లేదు. మాటల్లో తప్పితే చేతల్లో లేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకొని ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారండి. ఇప్పుడు మహిళలకి ఆసరా పెన్షన్ పెంచుతామని చెప్పారు కదండి, అది పెంచారేమన్నా? ఇంతవరకు ఎక్కడ పెంచలేదండి. ఆన్లైన్ లో ఫామ్స్ రిసీవ్ చేసుకోవట్లేదు, ఇంకా పెంచారండి. వాళ్ళు కూడా పెంచడానికి కూడా అవకాశం లేకుండా మననే చెప్పాడు కదండి మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో, మాకు ఎలాంటి పథకాలకి మా దగ్గర డబ్బులు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, మేము ఏమి ఇలా చేతులు ఎత్తేసిందని మన ట్రోలింగ్ కూడా ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో. ఓకే, ఇప్పుడు డబ్బులు ఏమని చెప్తున్నారు, మరి బడ్జెట్ ప్రవేశపెట్టింది డబ్బులు కదండి అవి? పేపర్ మీద లెక్కలేండి అండి, దాని మీద పేపర్ మీద ఎన్ని కోట్లని రాసుకోవచ్చు. లోన జనానికి అడిగిపోయేసరికి ఆ డబ్బులన్నీ రూపీణలు పోలేదు. చూడండి ఎన్ని జరుగుతాయి. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది మన బడ్జెట్ ప్రవేశం? 3 రోజులు అయింది కదా. ఇంతవరకు ఎక్కడన్నా ఏ కాంగ్రెస్ నాయకుడు గానీ మా బడ్జెట్ బాగుందని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారంటే చూడండి. ఓకే, ఇక్కడ అమృత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 250 కోట్లు ఇచ్చిందండి ఈ ఖమ్మం మున్సిపాలిటీకి. మరి ఖమ్మం బడ్జెట్ మున్సిపాలిటీలో ఇది వీళ్ళు కేటాయించిన డబ్బులు 140 కోట్ల నిన్న తీర్మానం ఇచ్చారు. ఇప్పుడు 250 కోట్లు కేంద్రం ఇస్తే 140 కోట్లు ఇవ్వడం ఏంది? మన 250 కోట్లు అమృత పథకం కింద ఇచ్చిన ప్రతి ఒక్కటే ఒప్పడుతుంది. వీళ్ళు ఇచ్చిన 140 కోట్లు ఎక్కడైనా చెప్పమనండి. ఎక్కడైనా సరే ఏదో చిన్న కాలు తీసిన 140 కోట్లు సరిపోద్దా అండి? చూడండి మురికి ఇక్కడే చూడండి, మా ఏరియాలో చూడండి ఎంత ఘోరంగా ఉంటుంది. మురికాలు కానీ అటు పోతే కొద్ది ముందు పోతుంటదండి డ్రైనేజీ, చాలా ఘోరంగా ఉంటుంది డ్రైనేజీ. ఎక్కడ చేశారు 140 కోట్లు? ఎక్కడంటే పేపర్ మీద చూపెడతాం, వాళ్ళు డిస్కౌంట్ల కోసం చూస్తున్నారు తప్పితే ఎక్కడ వాళ్ళ ప్రభావం లేదు. వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రజానికి, కానీ ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్తారు. ఇప్పుడు ఖమ్మం నగరంలో ఉన్నాం కదండి, ఇక్కడ వాటర్ స్కేర్సిటీ ఎలా ఉందండి? ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కదా. ప్రెజెంట్లీ అయితే ప్రాబ్లం అనేది తక్కువ ఉందండి. ఇంకా నెక్స్ట్ మంత్ ఏమైనా ఇబ్బంది పడొచ్చులే, కానీ వాటర్ అనేది వాళ్ళది కాదండి, ఓన్లేదు దేవుడు ఇచ్చిన వరం కాబట్టి వాటర్ వస్తున్నాయి, ప్రాబ్లం లేదు. కానీ మురికాలలో మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. వాటిని ముందు శుద్ధి చేసే పని చేయాలండి వాళ్ళు. ఇప్పుడు అమృత్ పథకం కింద దేనికి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందండి? ఇప్పుడు మన అలకారం చెరువు ఉందండి, అక్కడ ఇచ్చారు. తర్వాత సైడ్ డ్రైనేజ్ మీద మన స్లాబింగ్ ఏమైనా ఉంటుంది కానీ రోడ్లు ఇచ్చారు. చాలా వరకు ఖమ్మం క్లీన్ సిటీగా ఉందంటే కారణం ఇప్పుడు 70% క్లీన్ సిటీ అమృత్ పథకం వచ్చినాయి. వీళ్ళు ఇచ్చిన 30% 140 కోట్స్ ఇంతవరకు ఎక్కడ అమలు పరచలేదు. అది కూడా వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళు పేపర్ కాకుండా వీళ్ళు చెప్పిన ప్రకారం ఇస్తే ఖమ్మం 100% బాగుపడుతుందండి. ఇప్పుడు 140 కోట్లు అనేది ఒక సంవత్సరం బడ్జెట్ కింద వీళ్ళు చెప్పారు కదా. ఈ 140 కోట్లు ఈ ఖమ్మం డివిజన్ 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లకు సరిపోతాయండి ఈ డబ్బులు? ఒక్కొక్క డివిజన్ కి మినిమం 4 కోట్లు పడతాయండి. వీళ్ళు ఇచ్చే కోటిన్నర దేనికి సరిపోతాయండి? కాబట్టి 140 కోట్లు సరిపోవు. మనం అమృత పథకం కింద ఎంత ఇచ్చినాం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా 250 కోట్ల కంటే ఎక్కువ ఇస్తేనే బాగుంటుందని మా ఆలోచన అండి. ఇప్పుడు చూస్తే గోల్డ్ ధర అనేది ₹1,00,000 అంటుతుందండి తులం బంగారం వచ్చేసరికి. ఇప్పుడు మహిళలకి తులం బంగారం ఇస్తామని చెప్పారు కదా, ఈ తులం బంగారం ఇప్పుడు ఇచ్చే హామీలో ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ ఉందండి? మరి దారుణం అండి. తులం కాదండి, వాళ్ళు గ్రామ్ ఇయటానికే గ్రామ్ ఇచ్చే పరిస్థితి లేదు. తులం కాడికి పోయినా మనం గ్రాము ఇయటానికే వాళ్ళు గడగలాడుతున్నారు. గ్రాము పరిస్థితి 10,000 ఉంది, వీళ్ళు తులం ఇస్తారా అండి? ఇప్పుడు ఇవ్వన్నారు మాకు ఇవ్వలేదని. ఇప్పుడు పండించిన పొలానికి అంటే ఇప్పుడు మిర్చి రైతులకు ఉంది కదండి, మిర్చి రైతులకు వచ్చేసరికి ఎప్పుడు లేని గణనీయంగా రేట్లు పడిపోయినాయి. ఇప్పుడు ఈ రేట్లు పడిపోవడానికి కారణం ఏమంటారు? ఇప్పుడు దీనికి కారణం అనేది ఏం చెప్పలేం కానీ రైతులకి మినిమం 10-20 వేలు లేనిది కష్టం అండి. కింట 20,000 లేనిది వాళ్ళకి
లాస్ అవుతుందండి. ఇంతదాకా ఎందుకంటే మొన్న వర్షాధారం వచ్చినప్పుడు ఏమని చెప్పారండి, వర్షం వచ్చిన ప్రతి ఒక్క ఎకరానికి 10,000 ఇస్తా అని చెప్పారు కదా. ఎన్ని వందల ఎకరాలకు ఇచ్చారు. మన సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన వాటిల్లో ఎన్ని వందల ఎకరాలకు డబ్బులు ఇచ్చారని ఇంతవరకు చార్జ్ షీట్ లేదండి. కలెక్టర్ గారు కానీ, ఇక్కడ ఎంఆర్ఓలు కానీ, ఆర్డీఓ చాలా మంది డబ్బులు రాలేదండి. ఇళ్లకు వచ్చిన వాటికి కానీ, పొలాలకు వచ్చిన డబ్బులు లేదండి. వీళ్ళు అవే చేయలేకపోయారు. మిర్చి రేట్ని పెంచారంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మొన్న మంగళంలో 40 క్వింటాలు పడిన రైతు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందండి. నాకు డబ్బులు లాస్ వచ్చిందని. ఓకే, ఇప్పుడు వరికి బోనస్ ఇచ్చినాడు, మిర్చికి కూడా బోనస్ ఇచ్చి ఆదుకోవచ్చు కదా ఈ ప్రభుత్వం. అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వదిలేస్తున్నాను. ఎందుకంటే ఇది వందల్లో ఏది కాదు, వేలల్లో ఉండాలి. వీళ్ళు ఇచ్చే 12-13 కింటా ధరిస్తున్నారు. కానీ 12,000 కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కదా. అవును, కానీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది, కానీ స్టేట్ ప్రభుత్వం ఇక్కడ మాకింత ధర ప్రకటిస్తానని నిర్ణయించలేకపోతుందండి. మన వ్యవసాయ మినిస్టర్ కానీ, రెవెన్యూ మినిస్టర్ కానీ ఇంతవరకు మన రైతుల కాడికి వచ్చి మేము ఉన్నామని ఇంతవరకు ఏం చెప్పలేకపోతున్నారండి. ఓకే, ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ ఎమ్మెల్యే కదా, వ్యవసాయ శాఖ మంత్రి కూడా. ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి కూడా దీన్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆయనే పట్టించుకుంటే రైతులు ఎంత ఇబ్బంది పడతారండి. చెప్పాను కదా, వరద బాధితులకు కానీ, రైతులకు కానీ, వరి పొలం నష్టపోయిన వాళ్ళకి కానీ, ఇప్పుడు వరి చాలా మంది నీళ్లు లేక వరి పొలాలు ఎండిపోతున్నాయండి. రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మనం ఇక్కడ సిటీలో ఉంటున్నాం కాబట్టి ఏం అర్థం కావట్లేదు, కానీ పల్లెటూరుకి పోతే వ్యవస్థ ఎంత ఘోరంగా తెలిసిపోద్దండి. ఎండిపోయిన పంటలు, మిర్చి ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. తర్వాత కూరగాయల రేట్లు లేవు, ఎక్కడ పోయినా ఇబ్బంది పడుతున్నారండి. ఈ ఇబ్బందిని ఎవరు ఆదుకుంటారండి? ఇక్కడ రెవెన్యూ మినిస్టర్ ఉన్నాడు, ఇది పాలేరు నుంచి, ఖమ్మం జిల్లా నుంచి, ఒక ఉప ముఖ్యమంత్రి మదిర నుంచి, ఒక ఖమ్మం నుంచి వ్యవసాయ శాఖ మినిస్టర్. ఈ ముగ్గురు మినిస్టర్లు కూడా ఓన్లీ మన హైదరాబాద్ ఖమ్మం తిరగడం తప్పితే ఎక్కడైనా ఏ రైతునైనా కానీ ఏ ప్రజలను పట్టించుకున్న దాఖలు ఉన్నాయి చూడండి. ఏదో వస్తారు టూర్, ఏదో మేము వచ్చాం మా అత్తగారింటికి అమ్మగారింటికి ఇది తిరుగుతున్నారు. ఈ టూర్ వల్ల ఎవరికైనా ప్రజలకి ఉపయోగం ఉందా? వీసా తీసుకుంటారు వాళ్ళంతే. ఖమ్మానికి టూరిస్ట్ వీసా, వాళ్ళు గెలిచింది ఖమ్మంలో, కానీ టూరిస్ట్ వీసా ప్రకారం వచ్చిపోతుంటారు. ఓకే, ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. ఇక్కడ అల్టర్నేట్ గా కాంగ్రెస్ కి ఏ పార్టీ డిఫీట్ చేసే సత్తా ఉందండి? బీజేపీకే ఉందండి. ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? జెడ్పీ చైర్మన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? జెడ్పీ చైర్మన్ అనేది కాదులే, కానీ వాళ్ళకి తగ్గట్టుగా ముందుకు వెళ్ళేది బీజేపీ పార్టీ. ఓకే, జెడ్పీ చైర్మన్ అనేది జనం మధ్యలో నుంచి వచ్చేది, కానీ గెలుస్తాని నమ్మకం ఉంది. జెడ్పీ చైర్మన్ వచ్చే అవకాశం ఉంది, కానీ ఇంకొద్ది కష్టపడితే ఖచ్చితంగా జెడ్పీ చైర్మన్ వస్తుంది బీజేపీకి. కార్పొరేషన్ లో ఇక్కడ మేయర్ కొట్టే ఛాన్స్ ఉందండి? కన్ఫర్మ్ కొడతారండి ఈసారి. కన్ఫర్మ్ గా మన కార్పొరేషన్ చైర్మన్ బీజేపీ కొట్టేస్తుంది. అదే ఇప్పుడు వచ్చే సమాచారం ఏంటంటే కూటమి అక్కడ ఆంధ్రలో సక్సెస్ అయినట్టు ఇక్కడ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అది ఖచ్చితంగా మన పైనుంచి తీసుకునే ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇక్కడ లోకంలో ప్రజానీకం తెలుసుకొని నిర్ణయం మన స్టెప్ వేస్తారు కాబట్టి రావచ్చు అనే అవకాశం కూడా ఉందండి. పొత్తులు పెట్టుకొని గెలిచే అవకాశం కూడా ఖమ్మం జిల్లాకి కొద్దిగా ఆ ఆలోచన ఉంది. ఖమ్మం కార్పొరేషన్లో కూటమి వల్ల బీజేపీ కార్పొరేషన్ కొట్టొచ్చనే ఆలోచన ఉందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒక నిమిషం, ఇంకోటి తీసుకో.